హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి పైథాన్ బై యూజింగ్ మీన్ మీడియన్ క్యాలిక్యులేట్ చేద్దాము ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో పైథాన్లో మీన్ మీడియన్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. x ఈక్వల్ టు 1 2 3 4 5 అని చెప్పి ఒక డేటా తీసుకున్నాం. దీన్ని ప్రింట్ సమ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం దీన్ని సమ్ అనేది ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇచ్చిన డేటాని యాడ్ చేస్తుంది. ప్రింట్ సమ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తుంది. యాడ్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, మనకి 15 వస్తుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి వాల్యూ అనేది 15 వస్తుంది. ఇంకోటి వచ్చేటప్పటికి మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఆర్ కానీ సాస్ కానీ లాంటి వాటిల్లో తీసుకుంటే మనం ఇచ్చిన డేటాని మనం ఇలాంటి బ్రాకెట్స్లో మనం ఇండికేట్ చేస్తాము. బట్ పైథాన్లో ఏంటంటే ఇలా క్లోజ్డ్ బ్రాకెట్లో తీసుకుంటాం. డేటా అనేది ఇలా క్లోజ్డ్ బ్రాకెట్లో తీసుకుంటేనే అది ఓకే చేస్తుంది, డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇలాంటి బ్రేసెస్లో తీసుకుంటే డేటా అనేది యాక్సెప్ట్ చేయదు, అది ఎర్రర్స్ చూపిస్తుంది. సో పైథాన్ అనేది డేటాని ఈ విధంగా రీడ్ చేస్తుంది. సో కాబట్టి మనం డేటాని ఇలా తీసుకున్నాము. సమ్ చేస్తే ఏమొస్తుంది, వాల్యూ అనేది 15 మాత్రం వస్తుంది. సో మీన్ అంటే ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. బట్ ఇక్కడ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ మాత్రమే వస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, లెన్ ఆఫ్ ఎక్స్ అంటే లెన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే లెన్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తారంటే మనం తీసుకున్న డేటాలో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 అంటే 15/5 వేసి క్యాలిక్యులేట్ చేయడం. అంటే వాల్యూ ఎంత, 3. సో మనం ఇది చేస్తే ఆ వాల్యూ అనేది 3 వస్తుంది. మనం వీటిని ప్రాక్టికల్గా మీకు సిస్టంలో చేసి చూపిస్తాను. నెక్స్ట్ మీడియన్ అంటే ఏంటంటే ఫస్ట్ మీడియన్ కూడా మనం ఒక లిస్ట్ ఆఫ్ డేటా తీసుకున్నాము. మనము జనరల్గా లిస్ట్ అంటే ఎలా తీసుకుంటాము, ఇలా లిస్ట్ అని చెప్పి మనం తీసుకుంటాము మనం తెలిసిన పైథాన్ కానీ జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైథాన్ వచ్చేటప్పటికి లిస్ట్ని ఎల్ఐ అని చెప్పి తీసుకుంటాం అన్నమాట. సో డేటా తీసుకున్నాము 10 11 12 13 14 అని చెప్పేసి. సో మనం ముందే చెప్పాము పైథాన్లో డేటాని ఇలాంటి క్లోజ్డ్ బ్రాకెట్స్లో మాత్రమే తీసుకోవాలి అని చెప్పి. ఇది తీసుకున్న దాన్ని సార్ట్ అంటే ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. లిస్ట్ ఆఫ్ సార్ట్ అనే ఫంక్షన్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం తీసుకున్న డేటా అనేది ఒక ఆర్డర్లో పెట్టుకోవడం కోసం ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఐ. ఎల్ఎన్ అంటే ఏంటంటే లెంత్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎల్ఎన్ అంటేనేమో ఎన్ని నెంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది ఇచ్చిన డేటా, లెంత్ ఆఫ్ ద ఎక్స్. ఇక్కడ కూడా అంతే, n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఐ. సో లెంత్ని ఇక్కడ మనం ఎల్ఎన్ అని చెప్పి తీసుకుంటాము, ఎల్ఈఎన్ అని చెప్పి తీసుకుంటాము. సో మనకి మీడియన్ మీన్స్ 2 కేసెస్ వస్తాయి. ఏమొస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ కేస్ వస్తుంది, ఆడ్ కేస్ వస్తుంది. ఈవెన్ కేస్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, ఆడ్ కేస్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఇఫ్ n డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటాము. అంటే ఒక నెంబర్ని మనం ఈక్వల్ టు డివైడెడ్ బై 2 చేస్తే వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ని మనం ఈవెన్గా కన్సిడర్ చేస్తాము. లేదు మనం తీసుకున్న నెంబర్ అనేది డివైడెడ్ బై 2 చేస్తే ఈక్వల్ టు 0 కనుక రాకపోతే ఆ నెంబర్ని మనం ఆడ్గా కన్సిడర్ చేస్తాము. సో మనం తీసుకునే లిస్ట్ ఆఫ్ డేటా అనేది ఈవెనా ఆడా అనేది తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ తీసుకున్న డేటా ఏంటిది, ఆడ్ డేటా. 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకున్న డేటా అనేది ఆడ్ అయింది. సో నెంబర్ అనేది ఈక్వల్ టు 2 తీసుకుంటే 0 కనుక వస్తే ఆర్ఈఎస్ అంటే రిజల్టెంట్ ఏమొస్తుందంటే ఎల్ఐ. లిస్ట్ ఆఫ్ n/2 - 1 ప్లస్ లిస్ట్ ఆఫ్ n/2/2. సో మొత్తం ఈ మీడియన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఈ యొక్క చిన్న లైన్లో దాగుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ మనం 10 11 12 13 14. సో x ఆఫ్ 0 x ఆఫ్ 1 x ఆఫ్ 2
ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 4. సో ఈ వాల్యూస్ ఏంటంటే ఇండెక్స్ నెంబర్స్. సో ఎవ్రీ ఇండెక్స్ నెంబర్ విల్ బి బిగిన్ విత్ 0, 0, 1, 2, 3, 4. సో ఇండెక్స్ నెంబర్ అనేది బిగిన్ విత్ 0 అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏం తీసుకున్నాము n/2. మనం తీసుకున్న లిస్ట్లో n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి 1, 2, 3, 4, 5. మనం దీన్ని 5 డివైడెడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది ఖచ్చితంగా 2.5. అంటే ఇట్ విల్ బికమ్ ఆడ్ నెంబర్. ఇది అనేది ఆడ్ నెంబర్. సో ఇది అనేది ఆడ్ నెంబర్గా ఇది కాబట్టి అంటే వాల్యూ ఎంత వస్తుంది 2.5 అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పడం మర్చిపోయానంటే n డివైడెడ్ బై 2 తీసుకుంటే మనం జనరల్ కోడింగ్ లాంగ్వేజెస్లో n డివైడెడ్ బై 2 ఇలా తీసుకుంటాం మనం డివిజన్ చేసేటప్పుడు మ్యాక్సిమం. బట్ పైథాన్లో మనం ఇలా డబల్ స్లాష్ వచ్చి తీసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి నెంబర్స్ అనేవి జస్ట్ ఫర్ డివిజన్ పర్పస్ మాత్రం యూజ్ చేస్తారు. ఇది అనేది ఫ్లోట్ వాల్యూ కోసం యూజ్ చేస్తారు. ఇవి డివిజన్ కోసం. ఇవి వచ్చేటప్పటికి ఫ్లోట్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం మనం డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 2 చేస్తే వాల్యూ ఎంత వచ్చింది 2.5 వచ్చింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఈ బై 2 చేస్తే ఏమొస్తుందంటే 2.5 అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మన ఫ్లోట్ వాల్యూస్ కనుక తీసుకుంటే జస్ట్ ఇది 2 మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మాత్రం 2.5 అనేది కన్సిడర్ చేస్తుంది. ఇందులో వచ్చేటప్పటికి 2 అనేది తీసుకుంటుంది. సో దట్స్ వే మనం యూజింగ్ అండ్ స్లాష్ డబల్ స్లాష్ లాగా యూజ్ చేస్తాం దీన్ని. వస్తే ఇప్పుడు మనం ఎక్స్ ఆఫ్ 2 అంటే ఎక్స్ ఆఫ్ 2 ఇక్కడ ఏముంది ఎక్స్ ఆఫ్ 2 మీన్స్ 0, 1, 2. దట్ మీన్స్ వాల్యూ ఎంత 12, 0, 1, 2, 3, 4. అప్పుడు ఇక్కడ సో మనం కన్సిడర్ చేసేది వాల్యూ 2నే కాబట్టి ఎక్స్ ఆఫ్ 2 ఇండెక్స్ నెంబర్ దగ్గర ఎంత ఉంది 12 ఉంది. మనం చూసుకున్న మీడియన్ మీన్స్ మిడిల్ వాల్యూ. ఇటు 2 పోతే మనం ఈజీగా చెప్పేయచ్చు వాల్యూ అనేది 12 ఇస్ ద మీడియన్ వాల్యూ. సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఈవెన్ కేస్ తీసుకుంటే 10, 11, 12, 13, 14, 15 ఇలా మనం ఈవెన్ కేస్ తీసుకున్నాం. ఇండెక్స్ నెంబర్స్ 0, 1, 2, 3, 4, 5. So 5 index numbers begins with index number. Every index number will be begin with 0 అని చెప్పి తీసుకున్నాం. సో ఈ కేసులో మీడియన్ వాల్యూ ఏమొస్తుంది 3 + 3 6 వాల్యూస్ ఉన్నాయి. అప్పుడు మీడియన్ వాల్యూ ఏమొస్తుంది 12 and 13 వస్తుంది మీడియన్ వాల్యూ. సో ఆడ్ కేస్ అంటేనేమో డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేసింది మీడియన్ వాల్యూ తీసుకున్నాం. బట్ మనం ఇక్కడ చూడండి కండిషన్ n డివైడెడ్ బై 2 చేస్తే 2. సో ఎక్స్ ఆఫ్ 2 తీసుకున్నాం. బట్ ఇక్కడ n డివైడెడ్ బై చేస్తే ఏమొస్తుంది -1 ఉంది. అంటే వాల్యూ అనేది ముందుకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నాయి n డివైడెడ్ బై 2 చేస్తే 6/2 అంటే వాల్యూ 3 వచ్చింది. ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి 3 + 3 6/2 అంటే వాల్యూ 3 వచ్చింది. బట్ ఇక్కడ ఏముంది మనం -1 ఎందుకు పెడతామంటే -1 ఇట్ విల్ బికమ్ 2. బట్ యాక్చువల్లీ -1 పెట్టకపోతే వాల్యూ విల్ బికమ్ 3. సో ఈవెన్ కేస్లీ కండిషన్ తీసుకున్నప్పుడు మిడిల్లో ఉన్న ఈ 2 టర్మ్స్కి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వాల్యూస్ ఉన్న ఈ 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. n/2 అంటే ఏంటి 6/2 అంటే విల్ బికమ్ ఫస్ట్ 3. రైట్ సైడ్ నుంచి థర్డ్ వాల్యూ తీసుకోండి 1, 2, 3 అంటే వాల్యూ ఎంత వచ్చింది 13 వచ్చింది. బై -1 తీసుకుంటే ఎంత వస్తుంది ముందుకు వస్తుంది అంటే 12. సో చేస్తే 3 ఎక్స్ ఆఫ్ 3 అంటే ఏంటిది ఎక్స్ ఆఫ్ 3 అంటే 13 అంటే 13 తీసుకున్నాం. -1 అంటే ఒకటి వాల్యూ ముందుకి అంటే ఎక్స్ ఆఫ్ 3 నుంచి ఎక్స్ ఆఫ్ 2 అంటే 12. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 2 వాల్యూ ఎంత 12, ఎక్స్ ఆఫ్ 3 వాల్యూ ఎంత 13. సో దీనికోసం మనం ఈ కండిషన్ అనేది యూజ్ చేసామన్నమాట. దీనికోసం మనం ఈ కండిషన్ అప్లై చేస్తే మనకి ఈ వచ్చిన కేసు ఈవెన్ అయినా ఆడ్ అయినా కానీ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో మరి ఇంకొక పాయింట్ ఏంటంటే మనం తీసుకున్న దాంట్లో ఎల్స్ అనే కండిషన్ పక్కన మనం ఇలా 2 డబల్ డాట్స్ పెడతాం అన్నమాట. 2 డబల్ డాట్స్ అనేది మనం పైథాన్లో ఎందుకు పెడతామంటే ఇట్ ఇస్ సింటాక్స్. సో దట్స్ వై మనం 2 డాట్స్ పెడతాం. ఇన్ కేస్ ఈవెన్ అయితే ఇది అప్లికబుల్. ఇన్ కేస్ ఆడ్ అనుకో ఇది అప్లికబుల్. n/2 అంటే ఎంత, ఇక్కడ ఎన్ని వచ్చింది, మనం 5 వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి 3 మనం చూసాము. 5 వాల్యూస్ వస్తే మిడిల్ వాల్యూ 2. సో ఆడ్ కేస్ అయితే ఇది యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మనం తీసుకున్న డేటా అనేది ఈవెన్ అయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రింట్ ఆర్ఎస్ అంటే ఇంకా రిజల్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మనం చాలామంది ఏం చేస్తారంటే ఇఫ్ కేస్ రాసిన తర్వాత వెంటనే దాంట్లోపల ఉన్నటువంటి కండిషన్ అనేది కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు చాలామంది. బట్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తుంది అంటే వీటిని యాక్సెప్ట్ చేస్తాయి, బట్ అన్నీ యాక్సెప్ట్ చేయవు. బట్ పైథాన్ మాత్రం అలా యాక్సెప్ట్ చేయదు. డెఫినెట్లీ ఇచ్చిన కండిషన్కి లోపల మనం రాసే బాడీ ఆఫ్ మ్యాటర్కి డెఫినెట్గా ఇక్కడ స్పేస్ ఉండాలి. అలా స్పేస్ లేకుండా మనం టైప్ చేస్తూ ఉంటే అది ఎర్రర్ అని చూపిస్తుంది. అట్లీస్ట్ 4 స్పేసెస్ అన్న మనం ఇక్కడ ఉంచగలగాలి. సో అప్పుడు మాత్రమే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే చూసామో మీడియన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పైథాన్ యూజింగ్ స్టాటిస్టిక్స్లో మనం వీటిని ఒకసారి ప్రాక్టికల్గా సిస్టంలో చేసి చూపిస్తాను, చూడండి. ఈ కోడ్ అనేది ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా.